ప్రభుత్వంలో ఉంది బీజేపీకి. అక్కడ అన్ని ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తూ ఉన్నారు, వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బుల్డోజ్ చేసే సంస్కృతి మాకు లేదు. పెద్దవారికి సంబంధించి ఎవరైనా భూమిని ఆక్యుపై చేస్తే దాన్ని తిరిగి ప్రభుత్వ పరంగా స్వాధీనపరచుకోవటం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయటం తప్పని వారు భావిస్తే దాని బుల్డోజింగ్ అంటే, దాని అర్థం బుల్డోజింగ్ అంటే, ఉదాహరణకి బతుకమ్మకు ఉంటుంది. మీరందరూ కూడా సాక్షులు. దానికి బతుకమ్మ కుంటకు సంబంధించి దాన్ని మరి ఆధునీకరణ చేసే ప్రయత్నంలో తిరిగి దాన్ని రివైవ్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటే అక్కడ ఎంకరేజ్మెంట్ చేసిన వారు ఒకరో ఇద్దరు ఉంటే దాన్ని సరి చేసుకుంటే మొత్తం బతుకమ్మ కుంట ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల వాళ్ళని హర్షిస్తూ ఉన్నారు. ఇక్కడ స్ట్రక్చర్స్ లేవని, అదేవిధంగా అధికారులు కూడా వచ్చి మరి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వారితో సంప్రదింపు చేయటం జరిగిందని, దానికి తోడు వీరు మేనేజ్మెంట్తో సంప్రదింపు చేసినప్పుడు వీరు వేరే ఇతర ప్రాంతాల్లో ఇదే ఇన్ని ఎకరాల భూమి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం ఇస్తే మేము పోతామని ఆ సమాచారం ఉండటం వల్ల ఆ విధంగా అయింది. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఆ సమాచారానికి సంబంధించి మరి జరుగుతూ ఉన్న పరిణామాలు పత్రిక ద్వారానో ఇతరుల ద్వారానో తెలుసుకొని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని వెంటనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు భూమిలో శారదా పీఠానికి సంబంధించి 100% ఇది 100% శారదా పీఠానికి సంబంధించిన భూమి స్పష్టంగా కనబడతా ఉంది. నేను కూడా దేవతను మరి వారి ఆశీస్సులు తీసుకున్నాం, ప్రసాదం కూడా తిన్నాం. ఈరోజు ఇది శారదా పీఠానికి సంబంధించిన భూమి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా స్వామి గారికి తెలియజేయమన్నారు. ఈ శారదా పీఠం అభివృద్ధికి కానీ శారదా పీఠం కావాల్సిన ఇంకేదైనా అంశాలు ఉంటే మా ప్రభుత్వంలో మేము ఎంతవరకు పూర్తి స్థాయిలో బాధ్యత వహించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ కూడా తీసుకుంటామని కూడా వారు కూడా స్వామి గారికి తెలియజేయమని చెప్పడం జరిగింది. రెండో ఉదాహరణ చెప్తా. ఉప్పల్, అందరూ కూడా ఉప్పల్ వైపునే వరంగల్ నుంచి పోతూ ఉంటారు. అక్కడ చెరువు ఉంటుంది. ఆ చెరువుకు సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ని తీసేసి ఆ చెరువు ఒకటి వాటర్ బాడీగా ఏర్పాటు చేయాలి. అప్పుడెప్పుడో ఒక 50-100 సంవత్సరాల క్రితం ఉన్న చెరువును మళ్ళా యథావిధిగా తీసుకురావాలి. నీటి నిల్వ ఉండాలి, గ్రౌండ్ వాటర్ పెరగాలి. అక్కడ ఆ ప్రాంత వాసులందరికీ కూడా ఈరోజు మరి సాయంకాలమో పొద్దున్నో వారు వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓ మంచి స్వేచ్ఛాయుతమైన మరి వాతావరణంలో ఈరోజు మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఒక విశాల దృక్పథంతో, విశాల హృదయంతో, బేషిజాలకు పోకుండా, ఈగోకు పోకుండా, అరే నిర్ణయం తీసుకుంది మా క్యాబినెట్, ఆ క్యాబినెట్ నిర్ణయంలో సమాచారం లోపమున్నా కానీ మేము ఇదే విధంగా పోతాం, ఇక ఇదే విధంగా నడిపిస్తాం అని ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ చేసిందో గత 10 సంవత్సరాలు, అదే విధమైన నిర్ణయాలు ఇక్కడ జరగవు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, న్యాయం ఉన్న వారిపై, న్యాయాన్ని అర్జించేవారు, న్యాయం మా వైపు ఉన్నవా అని తలంచిన వారికి ఎవ్వరిని కూడా ఈ బుల్డోజ్ చేసే కల్చర్ ఉండనే ఉండదు మా ప్రభుత్వంలో.